అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఆటిజం స్పెషలిస్ట్ శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్, ఈ ఆటిజం ఉన్న పిల్లల్ని ప్రత్యేకంగా ఎలాంటి స్కూల్స్లో జాయిన్ చేయించాలి సార్? కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఆటిజం పిల్లలు ఎవరెవరైతే పేరెంట్స్ ఐడెంటిఫై చేశారో వాళ్ళకి ఇది పెద్ద పరీక్షనే మనం అనుకోవాలి. మనం చూజ్ చేసుకోవాలి. ఒక స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఇది వాళ్ళకి ఎంబీబీఎస్ కానీ నీట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే టఫ్ ఉంటుందో ఈ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనేంత టఫ్ పేరెంట్స్ అనేది ఈ పిల్లల్ని తీసుకొని ట్రీట్మెంట్ ఓ రకమైతే అంటే ఎవరికైనా ఒక గోల్ ఉంటుంది. మా పిల్లవాడిని ఈ స్కూల్లో చదివించాలి, ఇలాంటి స్కూల్లో చదివించాలి, పక్క పిల్లవాడు ఆ స్కూల్కి వెళ్తున్నాడు, మా వాడు ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు, అది వాళ్ళ స్తోమతను బట్టి చదివించుకుంటారు. ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది, నా పిల్లవాడిని పలానా స్కూల్లో చదివించాలి అనేది. ఇది పేరెంట్స్కి ఇప్పుడు పెద్ద టాస్క్గా మారింది. ఎందుకు అంటే ఈ పిల్లలకి సమ్ బిహేవియర్స్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే పేరు పెట్టి పిలిచినప్పుడు పలకట్లేదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడట్లేదు, ప్రాపర్గా సిట్టింగ్ టాలరెన్స్ అనేది కూడా లేదు, సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తే కూడా పిల్లవాడు ఫాలో అవ్వట్లేదు, కనీసం వాడి బుక్ ఎక్కడుందో వాడికి తెలియదు, వాడి టిఫిన్ బాక్స్ ఎక్కడుందో తెలియదు, అసలు వాడి లంచ్ బాక్స్ ఎక్కడుందో తెలియదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏ స్కూల్ కూడా పిల్లవాడిని జాయిన్ చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ ప్రాబ్లంతో ఫేస్ చేసినటువంటి పిల్లలు ఒక క్లాస్లో ఉన్నారంటే ఆ పిల్లవాడు అంటే సరైన ట్రీట్మెంట్ జరగకపోతే ఆ పిల్లవాడు ఆ స్కూల్లో తిరుగుతుంటాడు, ఉన్న పిల్లల్ని తోయడం కానీ, తర్వాత స్టాప్ అని చెప్తే కూడా ఆగకపోవడము, రకరకాల బిహేవియర్స్ ఇష్యూస్ అనేది అక్కడ చూపిస్తున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడున్న టీచర్స్ కానీ అక్కడున్న మేనేజ్మెంట్ కానీ కొంచెం ప్రాబ్లం అనేది అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది ఒక ఎత్తు అయితే ఇక్కడ పేరెంట్స్ కంప్లైంట్ అనేది ఇంకొక ఎత్తుంది. ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ పిల్లాడు ఈ విధంగా చేస్తున్నాడు, ఆ పిల్లాడు క్లాస్లో కూర్చోవట్లేదు, పక్క వాళ్ళని తోస్తున్నాడు, తర్వాత ఎప్పుడు క్లాస్లో తిరుగుతూ ఉన్నాడు, మా పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఈ పిల్లవాని వల్ల మేము మీ స్కూల్లో జాయిన్ చేయము అనేది ఇంకొక పేరెంట్స్. అంటే ఈ పిల్లలు ఉన్న పేరెంట్స్కి ఆ పెయిన్ ఏంటో తెలుసు, ఇంకొక పేరెంట్కి తెలియదు. ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ పిల్లల్ని ఇన్క్లూజివ్ అంటే నార్మల్ పిల్లలతో మింగిల్ చేస్తేనే చాలా వరకు మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ తాపత్రయం కూడా అది ఉంది, మా పిల్లవాడిని నార్మల్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇంకొంచెం బెటర్గా రిజల్ట్ రావచ్చు కదా అని. సార్, కానీ ఈ రోజుల్లో మరి అలాంటి పిల్లల్ని రెగ్యులర్గా అన్ని స్కూల్స్లోనూ జాయిన్ చేసుకోవట్లేదు. ఎస్ అన్ని స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేదు. కాబట్టి స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు స్పెషల్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారా, థెరపీస్ తీసుకుంటున్నారా, తనకి నీడున్న థెరపీస్ తీసుకుంటున్నారా, లేకపోతే స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్ నడుస్తుంది. అది ఏంటి అంటే ఎవరైతే స్కూల్కి వెళ్ళాలి, మేము స్కూల్కి స్టార్ట్ చేసాము, మా పిల్లవాడిని తీసుకెళ్తున్నాము అంటే స్కూల్కి రెడీ చేయడానికి పిల్లవానికి సిట్టింగ్ టాలరెన్స్ వస్తుంది, అక్కడ తర్వాత ఐ కాంటాక్ట్ వస్తుంది, నేమ్ కాల్ రెస్పాండ్ వస్తుంది, బేసిక్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవుతున్నాడు, ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది, బేసిక్ స్పీచ్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంకొకటి దాంతోపాటు మెయిన్గా పిల్లల్లో గ్రూప్లో ఏ విధంగా ఇన్వాల్వ్ కావాలి అనేది కూడా మనకు ఆ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంలో అనేది అంటే చాలా బెటర్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్. వీలైతే మీరు ఒక 6 months to 9 months ముందే ఆ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంలో జాయిన్ చేస్తే నెక్స్ట్ మీరు నార్మల్ స్కూల్లో వేస్తే ఏ స్కూల్ కూడా ఆబ్జెక్షన్ చేయకుండా డైరెక్ట్ మీ పిల్లవాడిని తీసుకుంటారు. కాబట్టి తనకి నీడ్ థెరపీస్ ఉన్నాయో ముందు థెరపీస్ తీసుకోండి, దాని తర్వాత స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంలో జాయిన్ చేయండి. అక్కడ రెడీ చేస్తారు పిల్లవాడిని, 100% రెడీ చేస్తారు. తర్వాత మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తర్వాత మీరు థెరపీస్ తీసుకోండి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత. ఈ విధంగా రెడీనెస్ ప్రోగ్రామ్ చేసి పిల్లవాడిని ఇంప్రూవ్మెంట్ చేసి మీరు నార్మల్ స్కూల్కి తీసుకెళ్ళినట్లయితే 100% జాయిన్ చేసుకుంటారు. ఇదే కాకుండా ఇప్పుడు మనకు ఒక జీవో వచ్చింది, జీరో రిజెక్షన్ పాలసీ అని. ఏ పిల్లవాడిని కూడా పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 ప్రకారము ఈ ఆటిజం కానీ మనకి 21 డిజబిలిటీస్ ఉన్నాయి, ఏ డిజబిలిటీస్ ఉన్నా జీరో రిజెక్షన్ పాలసీ అనేది తీసుకొచ్చింది. దాని ద్వారా ఏమైతుంది అంటే ప్రతి పిల్లవాడిని ఏ నార్మల్ స్కూల్ కాదు, ఏ స్పెషల్ స్కూల్, ఎలాంటి స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ అయినా రిజెక్షన్ చేసేటువంటి ఛాన్స్ వాళ్ళకి లేదు.
వాళ్ళు రిజెక్టే చేశారనుకోండి, వాళ్ళ పైన కేసెస్ కావడము, వాళ్ళు దానికి జరిమానా కడతారా విపరీతంగా. ఏంటంటే లీగల్గా ఆ 2000 డిజబిలిటీ 16 సంబంధించి పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఏదైతే ఉందో, మీరు ఆర్సీఐ కానీ ఆ యాక్ట్ కానీ మీరు కంప్లైంట్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. సార్, మనం ఈ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ గురించి ఇందాక మీరు చెప్పడం జరిగింది. సో అక్కడ రెడీనెస్ ప్రోగ్రామ్ అంటే పిల్లల్ని ఏ విధంగా రెడీ చేయడం జరుగుతుంది? అదే అంటే ఇప్పుడు ఫస్ట్ బేసిక్ మనకేం కావాలి అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ఏదైనా చెప్తే పిల్లవాడు కూర్చోమంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి, బోర్డును చూడంటే చూడాలి, వాని పేరు పెట్టి పిలిచినప్పుడు పలకాలి. ఇవన్నీ బేసిక్స్ అనేది కూడా మనకు అక్కడ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంలో మనకు అక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ప్రాపర్గా పిల్లవాడు కూర్చున్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ ఉంటుంది, గ్రూప్లో ఏ విధంగా మింగిల్ కావాలనేది అక్కడ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ చెప్తే ఏ విధంగా ఫాలో కావాలి అనేది అక్కడ ఉంటుంది. బేసిక్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇవన్నీ బేసిక్ ఐడెంటిఫికేషన్ కానీ ఇదంతా కూడా దాంట్లో డెవలప్ అవుతుంది. మనకు స్కూల్కి కావాల్సినటువంటి ఆ ఏ ఏరియా అయితే డెవలప్ కావాలో ఆ ఏరియా మొత్తం కూడా మనకు ఆ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంలో డెవలప్ చేయడం జరుగుతుంది. మీరే ఆటిజం పిల్లలతో బాధపడుతుండి నార్మల్ స్కూల్కి జాయిన్ చేస్తే ఏ స్కూల్ కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మీరు సరైనటువంటి థెరపీస్ తీసుకోండి. ఆ పిల్లవాడిని కరెంట్ లెవెల్ బేస్ చేసుకొని ఏ థెరపీ నీడ్ ఉందో ఆ థెరపీ తీసుకుంటూ మీరు స్కూల్కి పంపించుకోవాలి. అంటే డెఫినెట్గా మీరు స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంలో జాయిన్ చేసి 100% పిల్లవాడిలో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి నెక్స్ట్ ఒక 9 months తర్వాత మీరు నార్మల్ స్కూల్లో జాయిన్ చేసినట్లుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది స్కూల్ నుంచి రాదు, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ నుంచి రాదు, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ నుంచి రాదు. కనుక మీరు స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ తీసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు నార్మల్ స్కూల్లో జాయిన్ చేస్తే డెఫినెట్గా మీ పిల్లవాడిలో చేంజెస్ వస్తాయి.